మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. South Central Employees Sangh Zindabad. NFIR Zindabad. NFIR Zindabad. NFIR Zindabad. INTUC Zindabad. INTUC. Brother M. Raghavaya. Brother M. Raghavaya. Brother Prabhakar Andrew. Brother Prabhakar Andrew. We want. We want. We want. We want. We want. 9 ఆగస్టు 2024 నాడు కోల్కతాలో ఎంజీఆర్ హాస్పిటల్లో జరిగిన దురాఘటన పైన ఈరోజు మనం నిరసన తెలియజేస్తున్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరి ఎన్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరి ఎన్ఎఫ్ఐఆర్ డాక్టర్ మరి రాఘవయ్య గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కారణం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎంజీకేఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉమెన్ డాక్టర్ రాత్రిపూట అత్యాచారానికి గురి అయ్యింది. అమానవీయమైనటువంటి ఈ సంఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కలిచివేసింది. ఎందుకంటే ఈరోజు సమానత్వం, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలన్న క్రమంలో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కానీ బలమైన చట్టాలు, నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు, ఎన్నో చట్టాలు వచ్చినా కూడా ఈ అత్యాచారాలు మాత్రం ఇంకా ఆగలేదు. ఆ క్రమంలో 9వ తారీఖున జరిగిన ఘోరమైనటువంటి ఆ అత్యాచారం భారతదేశ ప్రజలను కలిచివేయడం, మానవతకు మాయని మచ్చగా ఈరోజు అయ్యింది. దీని ద్వారా ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఉమెన్ వర్కర్స్కు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు అయితేనేమి, నర్సులకు అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్కి అయితేనేమి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది, గవర్నమెంట్ది అని చెప్పి భావిస్తూ ఈ క్రమంలో వారి మనోబలాన్ని పెంచే విధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఎన్నో చట్టాలు వచ్చినా ఆపలేకపోతున్నాయి. నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను, ఈరోజు భారత రైల్వేల్లో కొన్ని స్టేషన్లు ఉన్నాయి, పూర్తి స్థాయిలో స్త్రీ కార్మికులతో, అంటే స్టేషన్ మాస్టర్, పాయింట్స్ మ్యాన్, గార్డ్, టికెట్ కలెక్టర్, అలాగ అందరూ కూడా స్త్రీ కార్మికులు నడిపిస్తున్నారు. కొన్ని ట్రైన్స్ కూడా అలాగ నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈ బలమైన చట్టాలు తెచ్చిన త్వరితగతిన న్యాయం జరగకపోవడం అనేది బాధాకరం. ఆ మెసేజ్ను డౌన్ ది లైన్ పోవడానికి ప్రభుత్వం పూర్తిగా మహిళా కోర్టుని ఎందుకు పెట్టకూడదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. జడ్జి మొదలుకొని లాయర్ల వరకు స్పెషల్ కోర్టు, ప్రత్యేకమైన కోర్టు మహిళలకే, మహిళా జడ్జిల ద్వారా ఏర్పాటు చేస్తే ఇలాంటి కార్యక్రమాలపైన జస్టిస్ డిలే కాకుండా న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదే క్రమంలో ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి కూడా అవకాశం ఉంది అని భావిస్తూ ఈ క్రమంలో మెడికల్ ఫెటర్నిటీకి అలాగే ఉమెన్ వర్కర్స్ కూడా వాళ్లకు పనిచేసే క్రమంలో
వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ఆర్పిఎఫ్ ప్రొవైడ్ చేయాలి, సీసీ కెమెరా ప్రొవైడ్ చేయాలి. వారి ఇబ్బందులు ఏమైనా ఉంటే వారు తెలియజేసుకోవడానికి ప్రతి యాజమాన్యం, యూనిట్ వైజ్ యాజమాన్యం కూడా వాళ్లకు అవకాశం కల్పించడం ద్వారా ఇలాంటి దురాగతాలను మనం అరికట్టవచ్చని వాదిస్తూ ఈ క్రమంలో ఈ రోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్రొటెస్ట్ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళా సోదరీమణులు, ముఖ్యంగా మెడికల్ ఫ్రాటర్నిటీ, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ అందరికి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘ్ మరి ఎన్ఎఫ్ఐఆర్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే క్రమంలో మరింత భవిష్యత్తులో ఈ నిరసనను మరింత ఉధృతంగా కూడా చేయాలని మా యాజమాన్యం, జోనల్ యాజమాన్యం అయితేనేమి, దేశ యాజమాన్యం అయితేనేమి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సంబంధించి వారి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మెమరాండం కూడా సిఎంఎస్ గారికి సమర్పిస్తున్నాం. రైల్వే హాస్పిటల్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్న ఉమెన్ కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. గుళ్ళో దేవుడు మనకు మానసికమైనటువంటి బాధలను తొలగిస్తాడంటే ఇక్కడ హాస్పిటల్లో దేవుడు అంటే డాక్టర్, నర్స్ వీళ్ళు శారీరకమైన బాధలను మనకు తొలగిస్తారు. పలికే దేవుళ్ళు, బాధలను తొలగించే దేవుళ్ళు, వాళ్ళకు కూడా ఈరోజు ప్రొటెక్షన్ లేకపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని గ్రహిస్తూ తీవ్రంగా నిరసిస్తోంది. ఈ ఘటనకు కారణమైన వాళ్ళందరిపైన కూడా చర్యలు వెంటనే తీసుకోవాలి, త్వరితగతిన వాళ్ళని శిక్షించాలి అని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘ్ తరఫున మన కార్మిక సోదరులందరి తరఫున కూడా కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.